రైతులందరికీ నమస్కారం అండి. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటలో విపరీతమైన పూత రాలుతుందండి. పూతతో పాటు చిన్న చిన్న పిందెలు కూడా రాలిపోతున్నాయి. మొదట పడిన పూతంతా కూడా కాయలుగా సెట్ అయినాయి. కానీ ఈ మిడిల్‌లో పడిన పూతంతా కూడా రాలిపోతుందండి. చిన్న చిన్న కాయలు కూడా ఆగడం లేదు. మొత్తం రాలిపోతుంది. ఇక ఈ వర్షాలు తగ్గిన తర్వాత చెట్టు పెరిగి పైన ఏమైనా పూత వచ్చి ఆ పూతంతా కాయగా సెట్ అయితే తప్ప మధ్యలో పూతలు కాయలుగా మారడానికైతే అవకాశం అయితే తెలియదండి. దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఈ పూత రాలే సమస్య అయితే ఎక్కువగా ఉందండి. అయితే ఈ వర్షాలు తగ్గేంత వరకు కూడా మనం ఏం చేసినా కూడా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఈ పూతని కొంతగా ఆపుతూ ఈ యొక్క పూత కొంతవరకు కాయగా నిలబడడానికి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ మందులేమున్నాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ అధిక వర్షాల నేపథ్యంలో వాతావరణంలోని పరిస్థితులు అంటే వాతావరణంలోని మార్పుల వల్ల ఈ పూతరాల సమస్య అధికంగా ఉంటుంది. మరోపక్క ఈ యొక్క నీరు అధికంగా నిలబడితే మొక్క వేరు వ్యవస్థ నుంచి పోషకాలు గ్రహించే స్థితిలో ఉండదు కనుక మొక్కలో ఒత్తిడి ఎక్కువగా పెరిగి ఈ పూత రాలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొక్క కూడా పెరుగుదల అదేవిధంగా మొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు ఈ పరిస్థితుల్లో క్షీణిస్తుంది. ఇంకా ఈ వర్షాభావ పరిస్థితుల్లో రోగాలు కూడా పత్తి పంటని చుట్టుముడతాయి. తర్వాత ఎర్రపేను, ఎర్ర నల్లి, ఆ తర్వాత పచ్చదోమ, కొంతవరకు తెగుళ్ళు కూడా వ్యాపిస్తాయండి. పండాకు తెగులు, ఆ తర్వాత ఆకు ముడత తెగులు, ఇలా రకరకాల తెగుళ్ళు కూడా ఈ వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను చుట్టుముట్టి పత్తి రైతుకు నిద్ర లేకుండా చేస్తుంటాయి. వర్షం ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా వెంటనే నివారణ చర్యలు అయితే తీసుకోవాలండి. అదేవిధంగా యాజమాన్య చర్యలు కూడా తీసుకోవాలి. లేదంటే పత్తి పంట పూర్తిగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ పూతరాల సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయాలంటే ఈ దశలో మొక్క బాగా ఒత్తిడి లోనవుతుంది కనుక ఈ ఒత్తిడిని బాగా తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క హార్మోన్స్, ఈ యొక్క ప్రోటీన్స్ యొక్క వీటిని కూడా బ్యాలెన్స్ చేయాలండి. ఇక వీటి కొరకు మార్కెట్లో మనకి మంచి మందులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మొక్క పెరుగుదల తక్కువగా ఉన్నా, ఆ తర్వాత మొక్కల వయసు తక్కువగా ఉన్నా కూడా మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఉంటాయండి. ఆ తర్వాత మొక్క బాగా పెరిగిన, ఆ తర్వాత పెరుగుదల ఎక్కువ అవుతున్న ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ఉంటాయి. మొక్కల యొక్క పెరుగుదల తక్కువగా ఉంటే ప్రమోటర్స్, ఆ తర్వాత పెరుగుదల బాగా ఉండి ఓవర్గా పెరిగితే రెగ్యులేటర్స్ వాడుకుంటే మొక్కల యొక్క ఒత్తిడి అదేవిధంగా హార్మోన్స్ బ్యాలెన్స్ అయితే బాగా చేస్తాయండి. ఈ వర్షాభావ పరిస్థితుల మూలంగా మొక్కలు వయసుకు మించి బాగా పెరుగుదల బాగానే ఉంటుంది. ఈ సమయంలో మనకి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే బాగా పనిచేస్తాయండి. మొక్కలోని ఒత్తిడిని తగ్గించడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి టానిక్‌లో అయితే ఈ ప్లానోఫిక్స్ అనే హార్మోన్ బాగా పనిచేస్తుందండి. ఇక ఫ్లానోఫిక్స్ డోస్ విషయంలో రైతులు కొంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కనుక ప్లానోఫిక్స్ ప్లేస్‌లో మనకి గోద్రేజ్‌లో డబుల్ అనే మందు అయితే చాలా మంచిగా పనిచేస్తుందండి. ఆ తర్వాత మిరాకిల్ మందు కానీ, లేకపోతే విపుల్ కానీ చాలా బాగా పనిచేస్తాయండి. వీటితో పాటు కొత్తగా వచ్చిన చమత్కార్ కూడా ఈ యొక్క రెగ్యులేటర్‌గా బాగా పనిచేస్తుందండి. ఈ యొక్క రెగ్యులేటర్ పనితనం విషయానికి వస్తే అండి మొక్కలోని వెజిటేటివ్ గ్రోత్ని బాగా తగ్గించి ప్రొడక్టివ్ గ్రోత్ బాగా పెంచుతుందండి. అంటే మొక్కలో పై పెరుగుదల బాగా తగ్గించి సైడ్ బ్రాంచెస్ బాగా పెంచి సైడ్ బ్రాంచెస్ పెరుగుదల బాగా ఉంటుందండి. బ్రాంచెస్ కూడా చాలా దగ్గర దగ్గరగా వస్తాయి. ఈ బ్రాంచెస్కి అంటే ఈ కొమ్మలకి పూత కూడా దగ్గర దగ్గరగా వచ్చి మంచి పూత అయితే నిలబడుతుంది. ఈ దశలో అండి పూత రాలడం బాగా తగ్గించి కొమ్మలు బాగా పెరిగి కొమ్మలు కూడా దగ్గర దగ్గరగా వచ్చి ఈ కొమ్మల నిండా పూత రావడానికి ఈ యొక్క మందులు అయితే బాగా పనిచేస్తాయండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క హార్మోన్ అందించిన తర్వాత మొక్కలో ఉండే చీడపీడల్ని కంట్రోల్ చేసుకోవాలండి. ముఖ్యంగా ఈ దశలో రసం పీల్చు పురుగులు అదేవిధంగా ఇక్కడ తెగుళ్ళు కూడా అటాక్ చేస్తాయండి. తెగుళ్ళకి అదేవిధంగా రసం పీల్చు పురుగు మందులు కూడా స్ప్రే చేసుకుంటే ఇటు రసం పీల్చు పురుగులు అదేవిధంగా తెగుళ్ళ ద్వారా కూడా ఈ యొక్క పూతరాల సమస్య ఎక్కువగా ఉంటుంది. దాని కొరకు రసం పీల్చు పురుగు మందుల విషయానికి వస్తే మనకి కాన్ఫిడార్ కానీ, ల్యాన్సర్ గోల్డ్ కానీ, పెగాసస్ కానీ, ఆ తర్వాత ఎసిపేటు, అక్టారా, అదామా కంపెనీ నుంచి హారియర్, ఇలా ఏదైనా ఒక రసం పీల్చు పురుగు మందును కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత తెగుళ్ళ మందు విషయానికి వస్తే సాఫ్ అయితే బాగా పనిచేస్తుందండి. ఆ తర్వాత ఇండోఫెల్ కంపెనీ నుంచి అవతార్ కానీ, నాటివో కానీ, అమిస్టా టాప్ కానీ మీకు దగ్గరలో షాపులు దొరికే ఏదైనా ఒక తెగుళ్ళ మందును కూడా ఈ దశలో ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రథమ పోషకాలని, సూక్ష్మ పోషకాలను అందించాలండి. ప్రథమ పోషకాల విషయానికి వస్తే అంటే ఎన్పికే, దీని కొరకు అయితే 13,045 కానీ 3,19 కానీ ఎకరానికి 1 కేజీ అయితే ఈ నీటిలో కరిగే ఎరువుని స్ప్రే చేసుకోవాలండి. ఆ తర్వాత సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నా కూడా బోరాన్ కానీ, ఆ తర్వాత జింకు కానీ ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క పూతరాల సమస్య అధికంగా ఉంటుంది కనుక మైక్రో న్యూట్రియంట్స్
అంటే స్వర్ణఫల్ గానీ, అగ్రోమిన్ మ్యాక్స్ గానీ, సాగరిక గోల్డ్ గానీ, బయోవిటా ఎక్స్ ఇలాంటివి కూడా కలిపి స్ప్రే చేసుకోవాలండి. ఇలా అన్ని రకాలుగా అంటే హార్మోన్ లోపాలను సవరిస్తూ, మొక్క యొక్క ఒత్తిడిని తగ్గిస్తూ, హార్మోన్స్, ప్రోటీన్స్‌కి మధ్య బ్యాలెన్స్‌ని సెట్ చేస్తూ, రోగాలు, తెగుళ్ళు అంటే ఈ రసం పీల్చు పురుగులకు సంబంధించిన ఈ యొక్క రసం పీల్చు పురుగుల నివారణ, తెగుళ్ళకు సంబంధించిన ఈ తెగుళ్ళ నివారించి ప్రథమ పోషకాలని, సూక్ష్మ పోషకాలని ఇలా అన్నీ కూడా ఆకుల ద్వారా మొక్కకి అందించినప్పుడు మొక్క ఆకుల నుంచి పోషక పదార్థాలను గ్రహించి ఈ యొక్క ఒత్తిడిని నిలదొక్కుని మొక్క ఆరోగ్యంగా పెరిగి మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగడానికి ఈ యొక్క పైపాటుగా చేసే స్ప్రేయింగ్ చాలా పనికొస్తుందండి. కనుక రైతులండి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. ఒక రోజు 2 రోజులు వర్షం గ్యాప్ ఇస్తే వెంటనే స్ప్రే చేసుకోండి. వర్షం పడుతుంది కదా, పొలంలో తేమ ఉంది కదా, ఇంతే పూత రాలుతుందని నిర్లక్ష్యం చేయొద్దండి. ఆకుల ద్వారా మొక్క చాలా బాగా పోషకాలని స్వీకరిస్తుందండి. ఆకుల ద్వారా ఏదైతే ఏర్ల ద్వారా ఎటువంటి మొక్కలో చర్య జరుగుతుందో ఆకుల నుంచి కూడా అదే వికరమైన చర్య జరిగి మొక్క ఆరోగ్యం కుదుటపడుతుందండి. ఖచ్చితంగా మొక్కల నుంచి అయితే స్ప్రేయింగ్ బాగా తీసుకుంటుంది. కనుక రైతులందరూ కూడా ఇప్పుడు చెప్పిన మందులే కాకుండా మీకు అందుబాటులో ఉన్న మీ పురుగు మందుల షాప్ అతను సిఫార్సు చేసిన మందులు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.